హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ హరిత వ్లాగ్స్. సో, మీకు ఆల్రెడీ తెలుసు గదా! మేము చీరాలకొచ్చామని చెప్పి. సో, ఇది పార్ట్ 2 అండి. మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకపోయి ఉంటే ప్లీజ్ వెళ్లి చూడండి. సో, మేము ఎర్లీ మార్నింగ్ బయటికొచ్చినాము బీచ్‌కెళ్దామని చెప్పి. మార్నింగ్ టైమ్‌లో బీచ్ చాలా బావుంటది గదా! నేను, నరేష్ వెళ్తున్నాం బీచ్‌కి. ఇషాన్ పడుకొనున్నాడు. వాడిని డిస్టర్బ్ చేయకుండా మేమిద్దరమైతే బయటికొచ్చేసినాము. ముందు రోజే మేము 5 అవర్స్ జర్నీ చేసినాం. కార్‌లో ఒకే దగ్గర కూర్చొని మా పనయిపోయింది. సో, మార్నింగ్ లేవంగానే నాకిప్పుడైతే టీ గావాలని జెప్పి అడుగుతున్నాను. కానీ నరేష్ ఏమో పోదాం ఫస్ట్ బీచ్‌కి పోదాం అంటుండు. కానీ లేదు లేదని జెప్పి నేనైతే టీ తాగడానికైతే తీసుకొచ్చేసిన. యాక్చువల్‌గా నరేష్ టీ, కాఫీ తాగడు. కానీ నేనిక్కడ ఏం చేశానంటే నాకు కాఫీ గూడా టీ లాగానే అనిపిచ్చింది. సో, నేను కాఫీని టీ అనుకోని తీసుకొచ్చిన. ఇక వేస్ట్ చేయడం ఎందుకని జెప్పి కాఫీ నరేష్‌కిచ్చేసి మళ్ళీ నేను పోయి టీ తెచ్చుకున్నాను. టీ, కాఫీ అలవాటున్నోళ్ళు ఎక్కడికెళ్ళినా సరే ఫస్ట్ వాళ్ళ కళ్ళు మాత్రం టీ, కాఫీ ఎక్కడ దొరుకుతదనే జూస్తారు. సో, నేను గూడా ఇంతే. నాకెక్కడికెళ్ళినా ఫస్ట్ టీ ఏడ దొరుకుతదని జూస్తా నేను. మీరు కూడా నాలాగనేనా? అయితే కామెంట్‌లో చెప్పండి. సో, ఇప్పుడు టీ తాగేసి మేమైతే బీచ్‌కెళ్తున్నాము. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది నాకు. సో, మీరిక్కడ చూసినట్టయితే మా బ్యాక్ సైడ్‌లో ఉన్నది మేముంటున్న రిసార్ట్. ఈ రిసార్ట్‌కి అపోజిట్‌లోనే బీచ్. మధ్యలో ఒక రోడ్డు తప్ప ఏం లేదు. చాలా దగ్గర. బీచ్ ముందే రిసార్ట్. సో, ఇషాన్ని వదిలేసి మేమిద్దరం అయితే బీచ్‌లో తిరుగుతున్నాము. ఇంక అలా నడుచుకుంటూ పోతున్నాము. నాకు వాటర్ అంటే బాగా భయమెక్కువుంటది. సో, లోపలికైతే నేను అస్సలు పోలేను. నేను భయపడతానెక్కువ. ఏదో ఇలా దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడం తప్ప మనం లోనికైతే అస్సలు పోము. ఇంకా నరేష్ ఇష్టం. తనకి ఈతొచ్చు. నాకు ఈత కూడా రాదు. ఇక ఈ బీచ్‌లోనే ఎక్కువ సేపు మంచిగా ఆడుకున్నాను నేనీడ. మంచిగా ఎంజాయ్ చేసినాను. ఎందుకంటే నరేష్ ఉన్నాడు కాబట్టి. లాస్ట్ టైమ్ నేను నా ఫ్రెండ్ గోవాకెళ్ళినాము. సో, ఇద్దరమే అమ్మాయిలం గాబట్టి వాటర్‌లో ఆడుకునేంత డేర్ అయితే చేయలేదు. ఏదో ఫోటోస్, సెల్ఫీస్ కోసం తప్ప ఇంకొకటైతే ఆ బీచ్‌లో మేము ఆడుకున్నది లేదు, తడిసింది లేదు. సో, ఆ రీజన్ వల్ల మేమిద్దరం అక్కడ వాటర్‌లో అసలు ఏమి ఎంజాయ్ చేయలేదు. సో, ఇక్కడ మాత్రం నరేష్ ఉన్నాడు గాబట్టి కొంచెం డేర్ చేసినా నేను. నరేష్‌కి బాగా ఇష్టం బీచ్ అంటే. ఆల్రెడీ 3 టైమ్స్ వచ్చిండు ఈ చీరాలకి. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్. యాక్చువల్‌గా మేము ఈశాన్‌ని తీసుకొని రావాలి అనుకున్నాం ఈడికి. సో, వాడిని బీచ్‌లో తిప్పాలి అని అనుకున్నాము. కానీ వాడు పడుకొనున్నాడు. వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మేమిద్దరమే వచ్చినాము. సో, ఆఫ్టర్‌నూన్ టైమ్ కాకుండా ఈవినింగ్ టైమ్ తీసుకొనొస్తాము. అప్పుడు కొంచెం చల్లగుంటది కాబట్టి వాడు బీచ్‌ని చూస్తే ఎలా రియాక్ట్ అయితాడు? ఏడుస్తాడా? లేకపోతే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తాడా అనేది చూడాలి. కానీ మేమిద్దరం మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం ఈడ. సో, ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడు నరేష్ కూడా తన వర్క్‌లో బాగా బిజీగా ఉంటాడు. నేను కూడా నా వర్క్స్ చేసుకుంటాను. ఇషాన్‌తో బాగా బిజీగా ఉంటాను. సో, ఇలాంటప్పుడే మాకు టైమ్ స్పెండ్ చేయడానికి మంచి టైం దొరికింది. ఒక 2 డేస్ వర్క్స్ అంతా పోస్ట్‌పోన్ చేసుకొని నరేష్ అయితే మాతో పాటు వచ్చాడు ఇక్కడికి. అండ్ ఇషాన్‌తో కూడా టైమ్ స్పెండ్ చేయాలి. వాడిని కూడా బయటికి ఎక్కడైనా తీసుకెళ్ళాలి అనుకుని మేము ఇక్కడికొచ్చాము. ఇలాంటి టైంలోనే మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి. 6 మంత్స్‌కైనా, 3 మంత్స్‌కైనా ఒకసారి ఇట్లా ఔటింగ్‌కొస్తే మైండ్ గూడా రిఫ్రెష్ అయితది మంచిగా. అండ్ ఫ్యామిలీతో గూడా మంచిగా టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది. సో, మేము మాత్రం ఇలా రావడం మంచిగా జరిగింది మాకు. ఎందుకంటే మేము గూడా ఈడికొచ్చి మంచిగా ఎంజాయ్ చేసినాం. మంచిగా రిలాక్స్ అయినాం ఈడికొచ్చి మేము. సో, ఇక్కడ మేము కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే ఇప్పుడు రూమ్‌కెళ్తున్నాము. ఇషాన్ లేచాడంట. ఇక్కడ ఇషాన్‌కి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే పాలు. వాడికి పాలు కావాలి. సో, మేము తెచ్చిన పాలు అవి విరిగిపోయినాయంట. అందుకనే మా మమ్మీ కాల్ చేశారు. సో, ఇప్పుడు మేము పాలు తీసుకొని ఇషాన్ దగ్గరికి వెళ్ళాలి. రూమ్‌కెళ్ళిన దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మేము బ్రేక్‌ఫాస్ట్ చేయడానికని వచ్చినాము. ఇషాన్‌కి మిల్క్ ఆర్డర్ చేసేసి వచ్చినాము. సో, మమ్మీ ఏమో నేనిప్పుడు రాను తర్వాత తింటానని చెప్పంగానే నేను, నరేష్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికని వచ్చినాము. సో, నాకిక్కడ మెయిన్‌గా బాగా నచ్చింది ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో అంటే సాంబార్. సాంబార్ చాలా బావుంది. నేనైతే దాన్ని తాగుతూనే ఉన్నాను. నిజంగా నాకు సాంబార్ చాలా బావుంది. అండ్ చిన్న చిన్న వడలు కూడా బావుంది వీళ్ళ దగ్గర. సో, మేము బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న దాని తర్వాత ఇషాన్‌ని, మమ్మీని తీసుకొనొచ్చిన ఈడికి నేను. సో, వాళ్ళు కూడా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నారు. సో, ఫుడ్ విషయానికొస్తే టేస్ట్ అయితే ఓకే ఉంది. అంటే మరీ గొప్పగా అయితే ఏం లేదు. మరీ టేస్టీగా అయితే ఏం లేదు. యావరేజ్‌గా ఉంది. మా మమ్మీ అయితే అస్సలిక్కడ తినలేకపోయారు. ఆమెకస్సలు నచ్చలేదు ఇక్కడ ఫుడ్. ఇక్కడ ఊతప్ప, ఇడ్లీ అవన్నీ ఉన్నాయి కానీ అసలు ఏం టేస్టీగా అయితే ఏం లేదు. నాకా వడ, సాంబార్ తప్ప ఇక్కడైతే ఏం నచ్చలేదు. ఇక నరేష్ అయితే బ్రెడ్ జామ్ అవి తిన్నాడు. తనకి కూడా అంత నచ్చలేదు. ఇషాన్ అయితే అస్సలకి తిననని ఏడుస్తున్నాడు. ఇక ఏదో బలవంతంగా అయితే తినిపిచ్చాము కొంచెము. సో, మేము మా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా రూమ్‌కొచ్చాము. సో, ఇషాన్‌ని తీసుకొని స్విమ్మింగ్ పూల్‌కెళ్తున్నాం మేము. స్విమ్మింగ్ పూల్‌లో ఇషాన్‌ని ఆడిపిద్దామని చెప్పి వాడిని తీసుకొని ఇప్పుడైతే నేను పూల్‌కెళ్తున్నాను. ఇషాన్‌ని ఫస్ట్ టైమ్ మేము స్విమ్మింగ్ పూల్‌లోకి తీసుకురావడము. ఇషాన్‌కి వాటర్ అంటే బాగా ఇష్టము. సో, వాళ్ళిద్దరు మంచిగా కూర్చొని ఆడుకుంటున్నారు. నన్ను చూసి ఇంక ఇషాన్ కూడా ఆగట్లేడు. నేను కూడా లోనికొస్తా అని ఏడుపు స్టార్ట్ చేసిండు. కానీ వాడిని లోనికి తీసుకుపోవాలంటే నాకు భయమైతుంది. వాడిని హ్యాండిల్ చేయలేకపోతే వాడు పడిపోతాడేమో అని చెప్పి నేనైతే అక్కడ కూర్చోబెట్టుకొని ఆడిపిస్తున్నాను.
ఇక వాడు ఏడుపు ఆపట్లేడని జెప్పి నరేషే తీసుకొచ్చిండు. వాడు చూసారా చేప పిల్ల లెక్క ఎగురుతున్నాడు ఈడ. ఇషాన్ అయితే అసలు ఆ స్విమ్మింగ్ పూల్‌లో నుంచి బయటికే రావట్లేడు. బయటికి తీసుకొస్తే ఏడుస్తున్నాడు. మళ్ళా వాటర్‌లోకి తీసుకుపోతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ వాడు మాత్రం మస్తు ఎంజాయ్ చేసిండు ఈ స్విమ్మింగ్ పూల్‌లో. మేము ముగ్గురం అయితే మస్తు ఎంజాయ్ చేసినాం వాటర్‌లో. సో, మాకన్నా ఇషాన్ బాగా ఎంజాయ్ చేసిండు. ఇక వాడిని ఎక్కువసేపు వాటర్‌లో ఉంచితే మళ్ళా కోల్డ్ అయితదని జెప్పి మేము వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి. సో, మేము రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయ్యి బయటికొచ్చిన నేను. మంచిగా ఇక్కడ ఫోటోస్, వీడియోస్ తీద్దామని జెప్పి మంచిగా అయితే రెడీ అయినా అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ డ్రెస్ గూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది. ఆ ఉయ్యాల కోసం నేను నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను. అస్సలు ఖాళీగా లేదది. ఎవరో ఒకరు ఉంటూనే ఉంటున్నారు. సో, నాకిప్పుడైనా దొరుకుతదేమో అని ట్రై చేషినా. ఇప్పటికి అక్కడ జనాలే ఉన్నారు. సో, నేనిప్పుడైతే సీదా బీచ్‌కెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో, ఈవినింగ్ అయినా దొరుకుతదేమో చూద్దాము. సో, మేము మళ్ళీ బీచ్‌కైతే వెళ్తున్నాము కొన్ని వీడియోస్ కోసము. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్‌గా 12:30 అలా అయితుంది. సో, లంచ్ కల్లా మళ్ళా రిటర్న్ వచ్చేస్తాము. ఆఫ్టర్‌నూన్ టైము ఎండ గూడా బాగా ఎక్కువనే ఉంది. అయినా వీడియోస్ కోసం అని చెప్పి బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. బీచ్‌లో కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికొచ్చాము. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువుంది. అస్సలు నా వల్ల కావట్లేదు ఇక్కడ నించోవడం గూడా. సో, మేము మళ్ళా సీదా రూమ్‌కెళ్ళిపోతున్నాము. ఈ ఎండలో ఈ ఉసుకలో అస్సలు నడవలేకపోతున్నాను. నాకైతే అసలు దీంట్లో నడవడం గూడా రావట్లేదు. ఆ ఉసుక కాళ్ళకి అంటితే మాత్రం మస్తు మంటొస్తుంది. అంత ఘోరంగుంది ఇక్కడ ఎండ. నా వల్ల గావట్లేదు. ఇంక నరేష్ నువ్వు నన్ను ఎత్తుకపో అని జెప్తున్నా. నిన్ను ఎత్తుకుపోవడం నా వల్ల గాదని ఇంక ఆయన నా మీద జోకులేస్తుండు. సో, మళ్ళీ రిసార్ట్‌కైతే వచ్చేసినాను. లాస్ట్‌కి నాకిక్కడ ఉయ్యాల దొరికింది. ఇక్కడ ఈ టైంలో ఎవ్వరు లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఉయ్యాలంటే బాగా ఇష్టం. కాసేపు ఇక్కడ ఆడుకున్న తర్వాత మేము లంచ్ చేసి మళ్ళా మా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్‌గా 4 అయితుంది. సో, మేము ఇషాన్‌ని తీసుకొని మళ్ళా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంక అక్కడి నుంచి బీచ్‌కి తీసుకుపోదాం ఇషాన్ అని జెప్పి కొంచెం ఎర్లీగానే పోతున్నాము. ఇక్కడ పక్కనే వాటర్ గేమ్స్ గూడా ఉన్నాయి. సో, అది 5:30కి అట్లా ఓపెన్ చేస్తారంట. సో, ఈ లోపల నేను ఇషాన్ ఈ స్విమ్మింగ్ పూల్‌లో అయితే కాసేపు ఆడుకుంటున్నాము. ఇంకా టైం కాలేదని. ఆ వాటర్ గేమ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, ఈ లోపల మేము బీచ్‌కైనా వెళ్ళొద్దామని చెప్పి ఇషాన్‌ని తీసుకొని బీచ్‌కైతే వెళ్తున్నాము. వాడు బీచ్‌లో అస్సలు భయపడట్లేడు. ఆ వాటర్‌ని చూసి, అలల్ని చూసి భయపడతాడేమో అనుకున్నాము. కానీ అస్సలు భయపడట్లేడు. ఇంక లోపలికే ఎళ్ళిపోతున్నాడు. ఇంక నరేష్ పట్టుకొని వాడిని ఆడిపిస్తున్నాడు. ఇషాన్ అయితే బీచ్‌లో మస్తు ఎంజాయ్ చేషిండు. వాడికి చాలా బాగా నచ్చింది. అండ్ వాడికి వాటర్ అంటే బాగా ఇష్టమని నేను ముందే చెప్పాను గదా! సో, వాడు వాటర్‌లో అయితే మంచిగా ఆడుకున్నాడు. వచ్చిన దానికైతే వాడైతే ఫుల్ హ్యాపీ అయ్యాడు. చూసారా ఇక్కడ మా ఇషాన్ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడో. వాడు వాళ్ళ డ్యాడీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. రూమ్‌కి వెళ్దామంటే అస్సలు రావట్లేడు ఇషాన్. చూసారా లోపలికే వెళ్ళిపోతూనే ఉన్నాడు. వాడిక్కడికొచ్చి నడవడం స్టార్ట్ జేషిండు. ఇక్కడ మంచిగా కూర్చొని ఆ మట్టిలో చాలా బాగా ఆడుకున్నాడు. నేను గూడా వదిలేసాను. ఎందుకంటే వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఫ్రీగా ఆడుకుంటారు గదా! అని చెప్పి నేను గూడా వాడిని ఏమి అనలేదు. ఆ మట్టి తీసుకొచ్చి నా మీదనే ఏసాడింకా. ఇంకా అక్కడి నుంచి ఇషాన్‌ని తీసుకొని మేమైతే రిసార్ట్‌కి మళ్ళీ వచ్చేసినాము. ఇక్కడ వాటర్ గేమ్స్ గూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ గూడా ఇషాన్ చాలా బాగా ఎంజాయ్ జేషిండు. చాలా బాగా ఆడుకున్నాడిక్కడ. సో, నాకేమో భయమైతుంది. కోల్డ్ ఫీవర్ వస్తదేమో అని చెప్పి. కానీ వాడు నా మాటలు అస్సలు వినట్లేడు. ఇక నేను గూడా ఏం చేయలేకపోతున్నానిక్కడ. కాసేపు ఆడుకున్న తర్వాత మేమైతే ఇంక వాడిని బలవంతంగానే తీసుకొని రూమ్‌కెళ్ళిపోయాము. ఎందుకంటే వాడు ఈ ప్లేస్‌లో నుంచి బయటికి రానని ఏడుస్తున్నాడు. కానీ నేను బలవంతంగా తీసుకొని ఎళ్ళిపోయాను. ఇంకా ఎంజాయ్ చేసినంత వరకు చాలు. ఎందుకంటే నెక్స్ట్ ఫీవర్, కోల్డ్ వస్తే మళ్ళీ ఇబ్బందయితదని చెప్పి వాడిని తీసుకొనైతే నేను బయటకొచ్చేసాను. సో, మేము ఇప్పుడే మా డిన్నర్ గూడా కంప్లీట్ చేసుకొని మా రూమ్‌కైతే వెళ్ళిపోతున్నాము. సో, మార్నింగ్ నుంచి వాటర్‌లో ఆడుకొని, ఆడుకొని బాగా అలసిపోయాము. ఇంక వెళ్లి రెస్ట్ తీసుకోవాలి. ఇంక రేపు మార్నింగే చెకౌట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాలి. సో, ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతున్నాము. ఎర్లీ మార్నింగ్ 6కి అట్లనే బయలుదేరి వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ ఇప్పుడు గూడా లేట్ అయిపోయింది. ఎందుకంటే నిన్నంతా బాగా అలసిపోయాం కాబట్టి ఎవరు తొందరగా లేవలేదు. సో, ఇదేనండి మేము 2 డేస్ చీరాలలో ఎంజాయ్ చేసింది. యాక్చువల్‌గా చెప్పాలంటే 1 డేనే మేము చీరాలో ఉంది. సో, 1 డే మొత్తం జర్నీ అయిపోయింది. ఈరోజు గూడా మొత్తం జర్నీ అయిపోయింది. సో, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.